పరకాల టికెట్ తనదేనన్న కొండా సుష్మిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది టీపీసీసీ. టికెట్ కేటాయింపునకు ఒక ప్రాసెస్ ఉందన్నారు మహేష్ కుమార్ గౌడ్. తనకు టికెట్ కావాలన్న ఏఐసీసీదే తుది నిర్ణయమన్నారు. మరోవైపు క్రమశిక్షణ కమిటీ నోటీసులకు వివరణిచ్చారు మంత్రి కొండా సురేఖ. తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనను వివరణ కోరడం సరికాదన్నారు కొండా సురేఖ. తనకిచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సుస్మిత వ్యాఖ్యలు కాకరేపాయి. రాజకీయాలు అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ గా మారాయన్న కామెంట్స్ పై కాంగ్రెస్ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. కాంగ్రెస్ పార్టీ కాదు, పచ్చ కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నాం. మనం కూడా పోయి వచ్చినాం కదా, మనం ఒక పార్టీలు ఏం లేం కదా. ఎవరం ఎక్కడ పోయినా ఏడికి వచ్చినా ఒక గూటికి వచ్చినప్పుడు ఆ పార్టీలో ఆ పార్టీ లైన్ బట్టి ఆ పార్టీలో పనిచేయాల్సినటువంటి బాధ్యత అందరిపైన ఉన్నది. అందరం కుటుంబ సభ్యులుగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. మంత్రి కొండా సురేఖకు తలవంపులు తెచ్చేలా సుస్మిత మాట్లాడారన్నారు కాంగ్రెస్ నేతలు. నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నించుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి. నువ్వు వచ్చి క్యాన్వాసింగ్ చేయి రేవూరు ప్రకాష్ రెడ్డికి. నేను ఇండిపెండెంట్ అయినా నిల్చుంటా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీ తల్లి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆల్రెడీ క్షమాపణ చెప్పిన సంగతి మర్చిపోయినావమ్మా. మళ్ళీ అవే మాటలు రిపీటు, అవే అహంకారమైనటువంటి మాటలు. అసలు ఏంటి నీ చదువేంటి, నీ సంస్కారం ఏంటి? నువ్వు చక్కగా చదువుకొని వచ్చినావా, పోతే ఎవరైనా రాష్ట్ర పరీక్షలు రాసి వచ్చినావా? నీ భాష, మీ మాటలు, మీవన్నీ కూడా చాలా కేర్ఫుల్గా వస్తే బాగుంటుంది. ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడి నీ నోటికి ఏదొచ్చినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ అన్న అభిమానులు కానీ, పాలమూరు బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా ఉపేక్షించారు. గుర్తుంచుకోకుండా సుష్మమ్మ, మీరెవరైనా ప్రెస్ మీట్లు పెట్టి ఖండించే ప్రయత్నం చేసి ఇంకేదైనా చేసినట్లయితే మరింత రెచ్చిపోయి మాట్లాడుతుంటే ఏం రెచ్చిపోతావమ్మా? రెచ్చిపోతా పుచ్చిపోతావు, గుర్తుపెట్టుకోవాలి. కొండా కుటుంబం ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు. ఆ పార్టీ నుంచి మళ్ళీ ఈ పార్టీకి వచ్చినా కూడా నీకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సౌమ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. గౌరవంగా బతకడానికి ఇదొక మార్గం కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది అని అనుకోవాలి మీరు. కానీ అలా కాదు. మీరెప్పుడూ కూడా ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడమే మీకు అలవాటు. కొండా సుస్మిత ముఖ్యమంత్రిపై కామెంట్స్ చేసిన సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాలని తీర్మానం చేసి పీసీసీకి పంపాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే నాగరాజు. మీరు తీర్మానం చేసి పీసీసీ గారికి పెట్టండి, ఇద్దరు అధ్యక్షులు, మీ అందరం కూడా సంతకాలు పెడతాం, వారిపైన చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇలా అయితే కొనసాగదండి. దయచేసి మీరు ఇద్దరు అధ్యక్షులు గమనించి తక్షణమే దీనిపైన మీరు తీర్మానం చేసి పంపించండి. కొండా సుస్మిత వ్యాఖ్యలను ఖండించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కాంగ్రెస్ లో టికెట్ కేటాయించే అధికారం ఒక్క ఏఐసీసీకే ఉందన్నారు. ఎవ్వరు ప్రకటించినా అది చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, తర్వాత సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటుంది. ఎవరికి వారు ఈ సీటు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. సుస్మిత వ్యాఖ్యలపై పీసీసీ క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన నోటీసులకు వివరణ ఇచ్చారు మంత్రి కొండా సురేఖ. సుస్మిత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత అభిప్రాయమన్నారు. ఒకరి అభిప్రాయాలకు మరొకరు బాధ్యత వహించాలి అనడం సరికాదన్నారు. తన కూతురు వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయడం సరికాదన్నారు కొండా సురేఖ. ఇది సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉందన్నారు. ఈ అంశంలో తన ప్రమేయం లేదని పీసీసీ గుర్తించాలన్నారు. తనకు ఇచ్చిన నోటీసును ఉపసంహరించుకోవాలని కోరారు కొండా సురేఖ.